ఆంధ్రప్రదేశ్లో కానిస్టేబుల్ మెయిన్స్ పరీక్ష వెంటనే నిర్వహించాలని డీవైఎఫ్ఐ డిమాండ్ చేసింది. విజయనగరం కోట వద్ద నుంచి కలెక్టరేట్ వరకు కానిస్టేబుల్ అభ్యర్థులు ర్యాలీ నిర్వహించారు. నోటిఫికేషన్ విడుదల చేసి 3 ఏళ్లు అయినా నేటికి మెయిన్స్ పరీక్షలు నిర్వహించకపోవడం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీస్ శాఖలో ఖాళీగా ఉన్న 20,000 పోస్టులను భర్తీ చేయాలన్నారు. కోర్టు కేసులతో సంబంధం లేకుండా వెంటనే పరీక్ష నిర్వహించాలని డిమాండ్ చేశారు. 3 ఏళ్లుగా దిక్కుతోచని స్థితిలో ఉన్నామని, తమ జీవితాలతో ఆడుకోవద్దని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఏదైతే గత ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కానిస్టేబుల్ 60 నవంబర్లో పోస్టులు తీసింది 2022లో, 2023, 2024, 2025 కూడా అయిపోతుంది. కానీ ఇంతవరకు కూడా కానిస్టేబుల్ నోటిఫికేషన్ భర్తీ చేయలేని పరిస్థితి. ఏదైనా ఒక కానిస్టేబుల్ నోటిఫికేషన్ కానీ ఏదైనా గవర్నమెంట్ జాబ్ తీసిందంటే 6 మాసాల్లో రిక్రూట్మెంట్ చేయాలి. కానీ 2.5 మాసాలు అవుతున్నా సరే గత ప్రభుత్వం కానీ ఏదైతే ఎన్డీఏ కూటమి ఉందో ఎన్డీఏ కూటమి కానీ ఎటువంటి కూడా దీనికి సమాధానం లేని పరిస్థితి. ఏదైతే హోంమంత్రి కానీ డిప్యూటీ సీఎం కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ మన కలెక్టర్ గారు అంబేద్కర్ గారు కానీ మీరు ప్రశ్నిస్తే ఏమంటున్నారంటే దాదాపుగా మననే కదా ఈవెంట్స్ అయ్యాయి అని చెప్తున్నారు. అంటే నిరుద్యోగులు దాదాపుగా 6 సంవత్సరాల నుంచి దీనికోసం చదువుతున్నా సరే దీని గురించి పట్టించుకోకుండా మననే అని చెప్పేసి నిరుద్యోగులు కించపరిచే విధంగా మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఈరోజు ఏదైతే కానిస్టేబుల్ హోయింగ్ కేసు ఉందో దప్తపాలుగా వాయిదా చేస్తున్నారు తప్ప దీన్ని వెంటనే పరిష్కరించి నిరుద్యోగులు న్యాయం చేయాలని చెప్పేసి ఏ ఒక్క ప్రభుత్వం కూడా సరిగ్గా నిరుద్యోగుల గురించి ఆలోచించడం లేదు. మన జనసేన ప్రభుత్వం ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కూడా నిరుద్యోగులకు న్యాయం చేస్తామని కానీ నిరుద్యోగులు ఉపాధి అవకాశం కల్పిస్తాం కానీ ఎక్కడ కూడా మాట్లాడలేదు. కాబట్టి ఏదైతే కోర్టులోని హీరింగ్ కేసు ఉందో ఈ హీరింగ్ కేసు వెంటనే తేల్చి కానిస్టేబుల్ అభ్యర్థులుగా మెయిన్ ఎగ్జామ్ నిర్వహించాలి. ఎందుకంటే విజయనగరం అంటే విద్యాల నగరం. దీనికోసం దాదాపుగా 9 నియోజకవర్గాల నుంచి వ్యవసాయ రంగం నుంచి వచ్చిన నిరుద్యోగులు మాత్రమే ఉన్నారు. వీళ్ళకి ఒక పూట బస్తులుంటూ రీడింగ్ హాల్లో ఫీజులు కట్టుకుంటూ ఒకవైపు కోచింగ్ సెంటర్ ఫీజులు కట్టుకుంటూ ఎండనక వాననక ప్రభుత్వం నుంచి ఎటువంటి ప్రోత్సాహం లేకుండా ఈరోజు కానిస్టేబుల్ అభ్యర్థులు ఎంతో చదువుతూనే ఉన్నారు. వేరే ఉద్యోగం కోసం వెళ్తున్నారంటే కానీ వేరే ఉద్యోగం కూడా వెళ్ళలేని పరిస్థితి. ఏదైనా ఈ రికమెండ్ కంప్లీట్ చేస్తేనే వేరే ఉద్యోగంగా వెళ్ళాం. అటువైపు వెళ్ళలేక ఇటువైపు వెళ్ళలేక సమాజం నుంచి ప్రశ్నలు ఎదుర్కోలేక ఈరోజు అభ్యర్థులు ఇబ్బంది పడుతున్నారు. వెంటనే ప్రభుత్వం న్యాయం చేయాలని చెప్పేసి కోరుతున్నాం. లేని ఎట్ల తక్షణమే ఈ ఉద్యోగం దీంతో మొత్తం రాష్ట్రం అంతా కూడా పిలుపునిచ్చి కానిస్టేబుల్ అభ్యర్థులు న్యాయం చేసేంత వరకు మెయిన్ ఎగ్జామ్ కండక్ట్ చేసేంత వరకు పోరాటం ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.